ఆదికాండము 50వ అధ్యాయం 20లో కూడా యోసేపు అంటున్నాడు, యోసేపు తన అన్నలతో అంటున్నాడు, భయపడకుడి, మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి, కానీ బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది దేవుడు మేలుకే ఉద్దేశించెను. మీరందరూ నాకు కీడు చేశారు, మీరందరూ నన్ను చంపాలని ప్రయత్నం చేశారు, అయితే దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, నాకు కీడు జరుగుతుంది, నేను కీడులో ఉన్నాను, మనుషులు నాకు కీడు చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ మనము దేవుని నమ్ముకుంటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ కీడును దేవుడు మేలుగా మార్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. చూద్దాము దేవుని వాక్యంలో ఈరోజు, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక మనం ఏం చేయాలంట? దీవించమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కీడు ఎంత మాత్రం కూడా మనలో ఉండకూడదు, ఆ తలంపు ఉండకూడదు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఫలాని వ్యక్తి నాకు కీడు చేస్తున్నాడు కదా, మరి అట్లా అని కీడు చేసే వ్యక్తికి కూడా నువ్వు మేలు చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. కీడు చేసేటువంటి వారికి మేలు చేయండి. అదే ఈరోజు వాక్యంలో నీకు ఎవరైతే కీడు కల్పిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయి, వారికి మేలు చేయి. అప్పుడు అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోసినట్టు అని చెప్పి దేవుడు ఈరోజు చెప్తున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏ మాత్రం కూడా కీడు చేయకూడదు, గుర్తించుకోవాలి. కాబట్టి ఈరోజు మనము దేవుడు తన్ను ఆశ్రయించు వారికి మేలు చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు మేలు చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మాటలు మనకు మేలు చేస్తుంది. ఎలాగంటే ఈరోజు లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని మాటలు అక్కడ పేతురు జీవితంలో మేలు చేసి పేతురు జీవితాన్ని మరి మార్చినట్టుగా, పేతురు జీవితంలో గొప్ప కార్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు అంటున్నాడు, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టడానికి మీరు వలలు వేయమని సీమోన్తో చెప్పినప్పుడు సీమోన్ అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము శ్రమ పడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అయినా సరే నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము. సీమోనుకు తెలుసు యేసయ్య మాటలో మేలుంది, యేసయ్య మాట వింటే మేలు కలుగుతుంది, యేసయ్య మాటలు మేలు కలిగించేటువంటి మాటలు అని చెప్పి సీమోనుకు తెలుసు. కాబట్టి నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని చెప్పి మరి వలలు వేసినట్టుగా చూస్తున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో మనం అక్కడ చూస్తే, వారు అలాగూ చేసి విస్తారమైనటువంటి చేపలను పట్టిరి. ఆయన మాటను విశ్వసించినటువంటి పేతురు మేలును పొందుకున్నాడు. పేతురు జీవితంలో దేవుని మాటను విశ్వసించినటువంటి పేతురు మేలును పొందుకున్నట్టుగా ఈరోజు నీ జీవితంలో కూడా మేలు కావాలంటే దేవుని మాటలు విశ్వసించు. ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే, మీరు కీడు చేయక మేలు చేయమని దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు మేలు చేసే దేవుడు, కీడు చేసేటువంటి దేవుడు కాదు. చాలాసార్లు మనుషులు భయపడతారు, ఒకవేళ బైబిల్ చదవకపోతే ఏమన్నా కీడు వస్తుందేమో, ప్రార్థన చేయకపోతే ఏమన్నా కీడు వస్తుందేమో, చర్చికి పోకపోతే ఏమన్నా కీడు వస్తుందేమో అని చెప్పి మీరు చాలా భయపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు కీడు చేసే దేవుడు కాడు. నువ్వు చర్చికి రాకపోయినా, బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా, నీ కష్టంలో నీ బాధల్లో దేవుడు మేలు చేసేటువంటి దేవుడు. అట్లని మీరు చదవకుండా ఉండబాకండి, అట్లని ప్రార్థన చేయకుండా ఉండబాకండి. ఇంకా ప్రార్థన చేయటం వల్ల, వాక్యం చదవటం ఇంకా మేలు కలుగుతుంది. ప్రార్థన వాక్యం అనేది నీకు మేలు కలుగు చేస్తుంది. దాన్ని విడిచిపెట్టకూడదు, దాన్ని మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళను, మరి వాళ్ళు వలలు పిగిలిపోయినంతగా చేపలు పట్టిరి. ఎంత మేలంటే, ఎంత దీవెనంటే, 2 దోణెలు మునుగునట్లు వాళ్ళు నింపిరి. 2 దోణెలు మునుగునట్టుగా నింపిరి. పూర్తిగా సంపూర్తిగా వారు అక్కడ 2 దోణెలు నిండునట్టుగా చేపలు పట్టారు. మరి 5 రొట్టెల్ని 2 చేపల్ని యేసు స్వామి దీవించినప్పుడు
12 గంపలు మిగిలినాయి. ఇక్కడ 2 దోణెలు నిండుగా, అనగా పొంగి పొర్లేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు.